నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. గురించి ఒక పేషెంట్ డీటెయిల్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో వెరీ కాంప్లికేటెడ్ అండ్ ఆల్సో వెరీ డేంజరస్. అనటామికల్ సైడ్ బ్రెయిన్ వైజ్గా మీకు అందరికీ తెలిసిందే. మన తెలుగులో చెప్పాలంటే పెద్ద మెదడు చిన్న మెదడుగా డివైడ్ చేస్తాం. ఆ చిన్న మెదడులో కూడా దాని ముందు ఒక బ్రెయిన్ స్టమ్ అంటే తెలుగులో మేధాకాండం అంటాం. మేధాకాండం అంటే ఈ బ్రెయిన్ అంతా 1.4 kgs అంటే 1400 grams ఉంటుంది. ఈ బ్రెయిన్ మొత్తంలో ఉన్న బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ కలిసి బ్రెయిన్ స్టమ్ అంటే 2 finger breadth 3 inches ఉంటుంది. ఆ 3 inchesలో ఈ 1.4 grams ఉన్న కేజీ ఉన్న బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ అన్నీ ఆ 50 grams మడతపడి ఉంటాయి. అంటే ఆ ఏరియాలో ఉన్న డేంజరస్ ఏరియా బ్రెయిన్ స్టమ్ అంటే మెదకాండం. ఆ మెదకాండం అనేది పెద్ద బ్రెయిన్ని వెన్నుపూస కూడా 2 finger పెడితే ఉంటుంది. ఆ వెన్నుపూస కనెక్ట్ చేసే భాగమే బ్రెయిన్ స్టమ్, తెలుగులో మేధాకాండం. ఆ ఏరియా ముందున్న వెంట్రుకలని మనం 4th వెంట్రుకలు అంటాం. ఆ 4th వెంట్రుకలో ఉన్న ట్యూమరు ఆ బ్రెయిన్ స్టమ్ని కంప్రెస్ చేస్తూ పేషెంట్ మనం ప్రజెంట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీకు పేషెంట్ డీటెయిల్స్ చెప్తాను. పేషెంట్ పేరు జి వెంకయ్య, చింతకాని మండలం, ఖమ్మం డిస్టిక్. మన మమతా హాస్పిటల్కి 1వ తారీఖు 11వ నెల 2024 అంటే ఈ ఇయర్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత అతనికి ఉన్న సమస్యలు అంటే బ్రెయిన్లో ఉన్న గడ్డలకి డిఫరెంట్ ఏరియాస్ని బట్టి సమస్యలు వస్తూ ఉంటాయి. సపోజ్ ఇక్కడ ఫ్రంటల్ లోబ్ ఉంటే ఒక రకమైన సమస్యలు ఉంటాయి, టెంపరల్ లోబులు ఉంటే ఒక రకమైన సమస్యలు ఉంటాయి. అట్నే ఇప్పుడున్న మన పేషెంట్కి చిన్న మెదడులోకి ఆ బ్రెయిన్ స్టెమ్కి మధ్యలో చిన్న మెదడుని మన సెరిబెల్లం అంటాం, దానికి ముందున్న పార్టీని బ్రెయిన్ స్టెమ్ అంటాం. ఆ బ్రెయిన్ స్టెమ్మే టోటల్గా ఉన్న బ్రెయిన్ని వెన్నుపూసకు సప్లై చేస్తుంది. నర్వ్స్ అన్ని అక్కడి నుంచే మనకి చేతులకు కానీ కాళ్ళకు కానీ మనం నడవగలుగుతున్నామంటే వెన్నుపూస ఆధారంతో. ఆ వెన్నుపూసకు వచ్చే నరాలన్నీ బ్రెయిన్ స్టెమ్ నుంచి వస్తాయి. బ్రెయిన్ స్టెమ్కి పెద్ద మెదడు నుంచి చెప్పాను కదా ఆల్రెడీ 1.5 kg ఉన్న బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ నుంచి మోసేది ఆ బ్రెయిన్ స్టెమ్, ఆ మేధాకాండం. దానికి ముందున్న ట్యూమరే ఈ వెంకయ్య గారికి ఉన్న ట్యూమర్. ఆయన వ్యాధి లక్షణాలు చెప్తాను. ఫస్ట్ ఆయన 2-3 సంవత్సరాల నుంచి తలనొప్పితో బాధపడటం జరిగింది. తర్వాత కళ్ళు తిరగడం మొదలైనవి. తర్వాత నడుస్తున్నప్పుడు ఒక సైడ్కి తూగడం, ఎటు కూర్చోవాలన్నా పడిపోవాలన్నా బాధతో ఉన్నారు. అప్పుడప్పుడు వాంతులు కూడా బ్రెయిన్లో ప్రెజర్ పెరిగినప్పుడు వాంతులు అయ్యే అవకాశం ఉంటుంది. అవి కూడా తనకు ఫేస్ చేశాడు. అలాగనే మజిల్ వీక్నెస్, 2 చేతులు సరిగ్గా పనిచేయక నడవడం కూడా డైలీ యాక్టివిటీస్ కూడా డిస్టర్బ్ అయ్యి 8 సంవత్సరాలు బాధపడుతూ మమతా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి రావడం జరిగింది 1వ తారీఖున. మనం వచ్చిన తర్వాత కొన్ని పరీక్షలు చేసాం. రొటీన్గా మనం బ్రెయిన్కి సంబంధించిన తలనొప్పి వాంతులు అలా లేనప్పుడు రొటీన్గా స్కానింగ్లు చేస్తాం. ఆ భాగంగానే సిటీ స్కాన్ బ్రెయిన్ చేయడం జరిగింది. అలాగే ఎంఆర్ఐ స్కానింగ్ కూడా చేయడం జరిగింది. ఎంఆర్ఐ స్కానింగ్ మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇదంతా పెద్ద మెదడు, ఇది చిన్న మెదడు. అది బ్రెయిన్ కట్స్ మనకి కిందనే స్టార్ట్ అవుతుంది. ఈ చిన్న మెదడులో ఈ మధ్యలో ఉన్న భాగమే ట్యూమర్, వైట్గా ఉన్నది. ఈ తెల్లగా ఉన్నదే ట్యూమర్. రౌండప్ చేస్తున్నాను. ఇదంతా చిన్న మెదడు. ఇది ఇక్కడ రౌండప్ చేయడం జరుగుతుంది. ఇదంతా ట్యూమర్. ఈ 4 కట్స్లో ఈ ట్యూమర్ ఉండి, ఈ ట్యూమర్కి ముందు వెంట్రుకలు చాలా స్మాల్ సైజ్. ఇది 4th వెంట్రుకలు. ఈ 4th వెంట్రుకలు ఆల్రెడీ ట్యూమర్ కంప్రెస్ చేసేస్తుంది. కంప్రెస్ చేయడం వల్ల బ్రెయిన్లో వాటర్ కూడా పెరిగిపోయి వాంతులతో మనకి పేషెంట్ ప్రజెంట్ అవ్వడం జరిగింది. ఇది ఆపరేషన్ ముందు స్కానింగ్. ఈ వైట్నెస్ మీకు కనిపిస్తుంది చూడండి. తెల్లగా ఇక్కడ తెల్లగా ఉన్నది చిన్న మెదడు. ఇది సెరిబెల్లం అంటాం, దీన్ని తెలుగులో చిన్న మెదడు అంటాం. ఇదంతా ట్యూమర్. ఈ వైట్గా ఉన్నదంతా ట్యూమర్. అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు ట్యూమర్ని. ఇది ట్యూమర్. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే బ్రెయిన్ వైజ్గా దీన్ని మనం లార్జ్ బ్రెయిన్ అంటామండి. ఇది లార్జ్ బ్రెయిన్. ఇది ఇప్పుడు మేము చూపించింది ఇది చిన్న మెదడు. ఇది సెరిబెల్లం అని చెప్పాను కదా, ఇది చిన్న మెదడు. దీన్ని మనం రొటీన్గా ఇలా ఓపెన్ చేస్తే వెనకాల ఉండేదే బ్రెయిన్ స్టమ్. బ్రెయిన్ స్టమ్ని మీకు చూపిస్తాను. అది అంటే ఇంత ఇక్కడ 100 billions ఆఫ్ న్యూరాన్ని బ్రెయిన్ స్టమ్ ఎలా ఇదంతా నీకు 1.5 kgs ఉంటుంది. ఇది తీసేస్తే కింద ఉండేదే ఇది బ్రెయిన్ స్టమ్. ఈ ఏరియా ఇక్కడ నుంచి ఇంతవరకు బ్రెయిన్ స్టమ్. ఈ బ్రెయిన్ స్టమ్ కంటిన్యూషనే మనకు వెన్నుపూస రూపంలో వస్తూ ఉంటుంది. ఈ బ్రెయిన్ స్టమ్ కంటిన్యూషనే వెన్నుపూసలాగా మెడలో ఉంటుంది. ఆ వెన్నుపూసలో ఉన్న నరాలే చేతులు సప్లై చేస్తాయి. వెన్నుపూసలో ఉన్న నరాలే మన కాళ్ళకు కూడా నర్వ్ సప్లై ఉంటుంది. మీరు చూసినట్లయితే ఇదంతా వెన్నుపూస, దీంట్లోకి బ్రెయిన్ స్టమ్ ఇలా ఉంటుంది.
దీంట్లో నుంచి వెన్నుపూస కంటిన్యూ అవుతుంది. మీకు మెడలో నొప్పి వచ్చినా చేతుల నొప్పి వస్తుంది, మెడలో ప్రాబ్లం ఉన్నా కాళ్ళకు నొప్పి వస్తుంది. కానీ అసలు ఇక్కడ నరాలు వెన్నుపూస మొత్తం స్టార్ట్ అయ్యేది ఆ బ్రెయిన్ కంటిన్యూషన్, ఈ బ్రెయిన్ స్టమ్ కంటిన్యూషనే వెన్నుపూస. ఇప్పుడు మీకు అర్థమైంది. ఇవన్నీ పెట్టిన తర్వాత మనం ఈ చేయాల్సిన ఆపరేషన్ ఏంటంటే, సో ఎంఆర్ఐ స్కాన్, సిటీ స్కాన్ తీసిన తర్వాత జబ్బు బయటపడింది. మనకి పెద్ద మెదడులో చేసే ఆపరేషన్స్ కంటే చిన్న మెదడులో చేసే ఆపరేషన్లు కొద్దిగా డేంజరస్గా ఉంటాయి. ఇది ప్లేస్ తక్కువగా ఉంటుంది, వైటల్ ఏరియాస్ ఉంటాయి. అటు బ్రెయిన్ స్టమ్ ఫంక్షన్స్ కూడా మీకు అర్థం కావాలి. బ్రెయిన్ స్టమ్లోనే మనం గాలి తీసుకోవటం, మనం ఇప్పుడు గాలి తీసుకుంటున్నామంటే బ్రెయిన్ స్టమ్ ఇంటాక్ట్గా ఉండాలి. మన హార్ట్ పనిచేస్తుందంటే బ్రెయిన్ స్టమ్ ఇంటాక్ట్గా ఉండాలి. మనకు రెస్పిరేటరీ సిస్టమ్ పనిచేస్తుందంటే బ్రెయిన్ స్టమ్ ఇంటాక్ట్గా ఉండాలి. పల్స్ రేట్ పనిచేస్తుందంటే బ్రెయిన్ స్టమ్ ఇంటాక్ట్గా ఉండాలి. మన స్లీప్ వేవ్ సైకిల్స్ కూడా బ్రెయిన్ స్టమ్లో ఉంటాయి. అలాగే కాకుండా బ్రెయిన్లో 12 నరాలు ఉంటాయి, క్రేనియల్ నర్వ్స్ అంటాం వాటిని. 1, 2 తప్ప మిగతా అన్ని 3, 4 నుంచి 12 వరకు మొత్తం ఆ బ్రెయిన్ స్టమ్ దగ్గర ఉంటాయి. మిడ్ బ్రెయిన్ దగ్గర కొన్ని నర్వ్స్ ఉంటాయి, ఫాన్స్ దగ్గర కొన్ని నర్వ్స్ ఉంటాయి, మిడిల్ ఆఫ్ బ్లాంక్ దగ్గర కొన్ని నర్వ్స్ ఉంటాయి. అంటే మొత్తం 12 నరాల్లో 10 నరాలు ఆ బ్రెయిన్ స్టమ్ అంటుకునే ఉంటాయి. అలానే ఆ బ్రెయిన్ స్టమ్లో ఇప్పుడు నేను చెప్పిన వైటల్ సెంటర్స్ అన్ని రెస్పిరేషన్, బ్రీతింగ్, ఆల్సో పల్స్ రేటు, హార్ట్ రేటు, బీపీ అవన్నీ అవే ఉంటాయి. ఇప్పుడు మనకున్న ట్యూమర్ కోసం మనం సర్జరీ చేయడం జరిగింది. ఇదే పేషెంట్. ఆ పేషెంట్కి ఆపరేషన్ ఈ భాగంలో చేసే ఆపరేషన్స్ డిఫరెంట్. వెనకాల భాగంలో అంటే మీకు ఇప్పుడు చెప్పిన భాగం మీకు అర్థమై ఉంటుంది. ఇది చిన్న మెదడుని కవర్ చేసే బోన్. ఇది కపాలం అంటే తెలుగులో బోన్ అంటే స్కల్ బోన్. ఇది పెద్ద మెదడుని కవర్ చేసే బోన్. ఇది ఈ చిన్న మెదడు బోన్ మనం కట్ చేస్తేనే ఈ ఏరియాకి మనం రీచ్ అవ్వగలం. వెరీ డేంజరస్ ప్లేస్, వెరీ డేంజరస్. ఆల్రెడీ మీకు చెప్పాను. ఇది ఈ చిన్న హోల్ అనేది ఆ వెన్నుపూస కంటిన్యూషన్ చెప్పాను కదా మీకు, ఇలా ఉంటుంది. దీని నుంచి ఇక్కడ పిన్సెస్ కాబట్టి తెలియట్లేదు కానీ ఒకటి చూపిస్తాను. ఇప్పుడు దీని నుంచే ఈ వెన్నుపూస అనేది దీని నుంచే వస్తుంది వెన్నుపూస. ఓకే, అర్థమైతే మీకు ఈ హోల్ నుంచి దీన్ని ఫొరాన్ మ్యాగ్నమ్ అంటాం. దాని నుంచి వెన్నుపూస కంటిన్యూషన్. అదే మనకి సర్వైకల్ స్పైనల్ కార్డు, స్పాండైలిస్ రావడం ఇవన్నీ ఉంటాయి. కానీ ఆ స్పైనల్ కార్డు కంటిన్యూషనే మిడిల్ ఆఫ్ బ్లాంకెట్. అదే బ్రెయిన్ స్టమ్, 1 పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ స్టమ్. మీకు అర్థమైంది. ఇప్పుడు ఈ ఆపరేషన్ చేయాలంటే మనం ఈ బోన్ని తీయాల్సి వస్తుంది. 5 ఎక్విప్మెంట్ డ్రిల్స్ తోటి ఈ సబాక్సిపిటల్ బోన్ అంటారు దాన్ని. ఇది ఫ్రంటల్, ఇది పేరియటల్, ఇది టెంపరల్ బోన్స్. ఈ ప్రాంతం అంతా సబాక్సిపిటల్ బోన్ అంటాం. ఈ బోన్ని మనం ట్రిమ్ చేసిన తర్వాత కింద బ్రెయిన్ మీద లేయర్స్ ఉంటాయి, డోరా అనే లేయర్. ఆ లేయర్ని కూడా ఓపెన్ చేసి తర్వాత సెరిబెల్లర్ టాన్సిల్స్ మీకు ఆల్రెడీ ఇక్కడ చూపించాను. ఇది ఇలా ఉంటుంది. ఇది ఓపెన్ చేసిన తర్వాత బ్రెయిన్ పిక్చర్ ఎలా ఉంటుంది. పెద్ద మెదడు అయితే ఇలా ఉంటుంది. ఇది పెద్ద మెదడు. ఉదా చూడండి, ఇది పెద్ద మెదడు. దీన్ని మనం కాల్ చేసిన ఆపరేషన్. చిన్న మెదడు అంటే దాని కింద ఈ బోన్ తీసిన తర్వాత అది డయాగ్రామ్స్ కూడా చూపిస్తాను. ఇలా ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో మనం ఇలా ఓపెన్ చేసి బ్రెయిన్ స్టమ్ దగ్గరికి వెళ్ళాలి. ఓపెన్ చేసి ఆ బ్రెయిన్ స్టమ్ దగ్గరికి పోవాలంటే ఇది బ్రెయిన్ స్టమ్. అంటే మన సెరిబెల్లం చిన్న మెదడుని ఓపెన్ చేసి ఈ బ్రెయిన్ స్టమ్ దగ్గరికి వెళ్ళి ఇక్కడున్న ట్యూమర్ని, ఇది ఫ్లోర్ అంటాం, ఫ్లోర్ ఆఫ్ ది 4th వెంట్రికల్. ఇక్కడున్న ట్యూమర్ని, ఇది రోంబాయిడ్ షేప్లో ఉంటుంది, ఫ్లోర్ ఆఫ్ ది 4th వెంట్రికల్. అక్కడున్న ట్యూమర్ ఉందని మనం తీయగలిగాం. అది తీసేటప్పుడు కూడా మనం, ఎందుకంటే ఆల్రెడీ బ్రెయిన్ స్టమ్ అంటే మీకు చెప్పాను, రెస్పిరేటరీ సిస్టమ్, వైటల్ సెంటర్స్, మనం తీసుకునే హార్ట్ అన్నీ అక్కడే ఉంటాయి టోటల్గా. అట్ ది సేమ్ టైం బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ మీకు బ్రెయిన్లో ఉన్న 1.5 kgలో ఉన్న బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్. బ్రెయిన్లో మీకు న్యూరాన్స్ అన్ని 100 బిలియన్స్ ఉంటాయి. ఆ న్యూరాన్స్ 1.5 kg ఉన్నది ఇక్కడికి వచ్చే 50 grams అవుతుంది. కానీ ఈ 50 grams ఈ నరాలన్నీ ఇమిడి ఉంటాయి. ఇమిడి ఉన్నాయి కాబట్టి మన కాళ్ళు చేతులు పనిచేస్తామంటే మనం నడవగలం, మన చేతుల్లో కాళ్ళలో పట్టు బాగుంటుంది. ఇప్పుడు ఆ ట్యూమర్ తీసేటప్పుడు కొన్నిసార్లు తేడా వస్తే మనకు సడన్గా కార్డియాక్ అరెస్ట్ రావచ్చు, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ రావచ్చు, ఆపరేషన్ తర్వాత వెంటిలేటర్ పెట్టచ్చు, కొన్నిసార్లు మాట పడిపోవచ్చు, కొన్నిసార్లు మింగడం కష్టం కావచ్చు. అన్ని డేంజరస్. ఇంకా ఆ ఏరియాలో లేని ఏరియా ఉండదు. ఇంకా మెదడులో ఏదైనా ఇంపార్టెంట్ స్ట్రక్చర్ ఉందంటే అదే బ్రెయిన్ స్టమ్. దాన్ని మేఘాఖండం తెలుగులో అంటాం. ఆ ఏరియాలో పై ఉన్న భాగాన్ని మనం తీయడం జరిగింది. తీసిన తర్వాత ఇది ఆపరేషన్ తర్వాత స్కానింగ్. ఆపరేషన్ ముందు స్కానింగ్ ఎంఆర్ఐ. ఇది ఆపరేషన్ చేసిన తర్వాత స్కానింగ్. ఈ బోన్ నేను ఏ బోన్ అయితే చూపించానో ఇలా పడుతుంది. నేను ఏ బోన్ అయితే చూపించానో ఇక్కడి నుంచి కింద మెడకి, అంటే ఈ ప్రాంతం నుంచి మెడ వరకు
మనం స్కిన్ ఇన్సిషన్ అవ్వాల్సి వస్తుంది. అక్కడ మజిల్స్ అన్ని ఓపెన్ చేసిన తర్వాత అక్కడ C1, C2 అనే బోన్స్ ఉంటాయి. అవి చాలా ఇంపార్టెంట్. వెన్నుపూసలో 7 బోన్స్ ఉన్నా కూడా ఆ C1, C2 బోన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కొన్నిసార్లు కొంతమంది హ్యాంగింగ్ చేసినప్పుడు ఆ C2 బోన్ అనేది బ్రెయిన్లోకి వెళ్ళి సడన్గా డెత్ అవుతారు. ఆ C2 బోన్ అంత ఇంపార్టెంట్. కానీ ఈ పేషెంట్ C2 బోన్ కంపల్సరీ తీయకపోతే మనకు ఆ చిన్న మీద మనం యాక్సెసిబిలిటీ చేయలేం. సో స్కిన్ ఓపెన్ చేసిన తర్వాత మజిల్స్ రిట్రాక్ట్ చేసిన తర్వాత ఆ తర్వాత మనం ఆ బోన్స్ కూడా రీచ్ అయ్యి ఈ ఫొరాన్ మ్యాక్సిమం డీకంప్రెషన్ ఇంకో ఇంపార్టెంట్ స్టెప్. అంటే ఈ హోల్ అనేది వెన్నుపూసకి సరౌండ్ చేసి ఉంటుంది. దీన్ని డీకంప్రెషన్ చేయాలి. అప్పుడే మనకి ఈ ప్రాంతంలో ఉన్న ఈ సెరిబెల్లం ఈ సెరిబెల్లం అనిపిస్తుంది మీకు. ఈ బోన్ తీసిన తర్వాత ఈ ప్రాంతం అనిపిస్తుంది. ఓకే, సో దీన్నే మిడ్ లైన్లో మనం ఇంజెక్షన్ అవ్వాలి. ఇది మిడ్ లైన్ ఆక్సిపిటల్ బోన్ కాబట్టి కింద చేసాం కాబట్టి మిడ్ లైన్ సబ్ ఆక్సిపిటల్ టెలోవెలర్ అప్రోచ్ ఫర్ ఫ్లోర్ ఆఫ్ ది 4th వెంట్రికులర్ ట్యూమర్స్ నియర్ టు ది బ్రెయిన్ స్టెమ్. అది టోటల్ డయాగ్నోసిస్ ప్రొసీజర్. ఓకే, ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ వైటల్ ఆర్గన్స్ ఉంటాయి. లక్కీగా 8 years మేల్. అసలు మా రొటీన్గా 60-70 సంవత్సరాల ఆపరేషన్ చేయాలంటే కొంచెం భయం వస్తుంది. 8 సంవత్సరాల వయసులో ఆయన ధైర్యంగా అతను కూడా చాలా కోఆపరేట్ చేశాడు. చింతకాన మండలం వాళ్ళది, మన ఖమ్మం డిస్ట్రిక్ట్. వాళ్ళకి మనం అన్ని కౌన్సిలింగ్ ఇచ్చి అన్ని చెప్పే చేసాం. ఒకవేళ ఆపరేషన్ తర్వాత కొంచెం చనిపోవచ్చు, కొన్నిసార్లు వెంటిలేటర్ పెట్టవచ్చు, కాలు చేపడిపోవచ్చు, మాట్లాడడం కష్టమైందని చెప్పేసి చెప్పిన వాళ్ళు ధైర్యంగా నా మీద నమ్మకంతో, హాస్పిటల్ మీద నమ్మకంతో, హాస్పిటల్ మేనేజ్మెంట్ నమ్మకంతో, అలాగే ఈ హాస్పిటల్ మనం ఇదే ఆపరేషన్ హైదరాబాద్లో చేయించుకోవాలంటే కనీసం 5 లక్షలు అబవ్ కానీ బిలో అనే మాట ఉంటుంది. 5 లక్షల నుంచి అబవ్ అంటే ఆపరేషన్ తర్వాత వెంటనే అయిపోతే 10 lakhs కూడా దాటిపోవాలి. మంచిగా ఉంటే 5-6 లక్షలు అయ్యే ఆపరేషన్ ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా చేసాం. అందుకని నేను స్పెషల్ థ్యాంక్స్ టు మమతా ఎడ్యుకేషన్ సొసైటీ. అది మన ఖమ్మం జిల్లాకు ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఎక్కడ హైదరాబాద్లో మనం 5-6 లక్షలు 6 లక్షలు ఖర్చు పెట్టాలని నార్మల్ పీపుల్కి వెరీ డిఫికల్ట్. అందుకని ఆరోగ్యశ్రీ కింద మన మమతా ఎడ్యుకేషన్ సొసైటీ ఆ సహకారంతో మన జయశ్రీ మేడం గారు, అజయ్ కుమార్ సార్ సహకారంతో మాకు ఇచ్చిన ఎక్విప్మెంట్ కానీ, మైక్రోస్కోప్ కానీ, ఆపరేషన్ థియేటర్ కానీ, సర్జరీ చేసిన తర్వాత న్యూరో ఐసీయూ కేర్ కానీ, అనస్థిషియా కేర్ కానీ అందరూ నేను అప్రిషియేట్ చేస్తున్నాను. అలాగనే మాకు A-to-Z అన్నింటి విధాలుగా అకాడమిక్గా సపోర్ట్ చేస్తున్న అనురాధ మేడం గారికి స్పెషల్ థ్యాంక్స్. అలాగే హాస్పిటల్లో సూపరింటెండెంట్ గారు రోజు మీకు తెలుసు అన్ని విషయాలు నేను సూపర్వైజ్ చేస్తూ ఉంటారు. తన సహకారం మాకు ఎప్పుడూ ఉంటుంది. అలా కూడా స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఈ ట్యూమర్ అంతా ఆగుతాయండి. పేషెంట్ సర్జరీ తర్వాత సెకండ్ డేనే అతను లేచి మాట్లాడటం, చేతులు కలగడపటం, ఇది ఇంజెక్షన్ మార్కింగ్ అయింది. ప్లస్ ట్యూమర్ సైజు కూడా MRI పెట్టి 4x4x4 centimeters. అంటే ఆల్రెడీ మీకు చెప్పారు బ్రెయిన్ స్టెమ్ అంటేనే 3 inches. దాంట్లో 4x4x4 centimeters అంటే ఆల్మోస్ట్ 10 to 12 centimeters సైజ్ ఆఫ్ ట్యూమర్ ఆగిపోయింది. ఎంత ప్రెజర్ ఉంటుంది ఆ ట్యూమర్ తీయగలేదు కాబట్టి ప్రెజర్ విలువైంది. ఆ బ్రెయిన్లో వాటర్ తగ్గి పేషెంట్ మాట్లాడడం జరుగుతుంది. అంటే న్యూరో సైంటిఫిక్గా, అంటే మీకు టర్మ్స్ అండర్స్టాండ్ కాకుండా న్యూరో సైంటిఫిక్గా చెప్పాలంటే పాతకాలంలో దీని సెరిబిల్లో 2 cerebellar వెర్మియన్స్ అంటారు. 2 cerebellar కనెక్టెడ్ వెర్మిస్ ట్రాన్స్ వెర్మియన్ అప్రోచ్ వెళ్ళే పరిస్థితి. ఇప్పుడు లేటెస్ట్గా ట్రాన్స్ వెలర్ అప్రోచ్. అంటే పేషెంట్కి మాట డిస్టర్బ్ అవ్వకూడదు, కాలు చేతులు డిస్టర్బ్ కాకుండా ట్రాన్స్ వెలర్ అంటే ఏ టిష్యూని మనం డ్యామేజ్ చేయకుండా ట్రాన్స్ వెలర్ అనేది టాన్సిల్స్ ఉంది. ఆ టాన్సిల్ దగ్గర నుంచి సెరిబెల్లో మిడిల్ ఫిషన్ ఉంటుంది, CMF అంటాం. దాన్ని డ్రైన్ చేసి అక్కడి నుంచి ప్రోలాబ్కి పోర్ట్మెంట్కి వెళ్ళి ఆ ట్యూమర్ తీసుకుని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ప్లాట్ఫామ్ మమతా హాస్పిటల్ ఎడ్యుకేషన్ సొసైటీకి ఉన్నందుకు 100% వాళ్ళకి ఇప్పుడు రుణపడి ఉంటాను. మీకు డౌట్స్ ఉంటే అడగచ్చు.